ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దైవ ప్రసాదాల గురించి తెలుసుకుంటున్నాం. దానిలో తీర్థం గురించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో జలతీర్థం తీసుకోవడం వల్ల దేవాలయాల్లో మనకి ప్రసాదంగా ఇస్తారు కదా జలతీర్థం. ఎవరైతే దేవాలయంలో జలాన్ని తీర్థంగా సేవిస్తారో వారికి మృత్యువు నుంచి వచ్చే భయాలు, రోగాలు, సర్వరోగాల నుండి కూడా నివారణ లభిస్తుంది. కష్టాలు, దుఃఖాలు ఎక్కువగా ఉన్నాయి గురువుగారు అంటే ఖచ్చితంగా మీరు దేవాలయానికి వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి జలతీర్థాన్ని తీసుకోండి. కష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఉపశమనం లభిస్తుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా తీర్థ ప్రసాదాలు తీసుకుని రావాలి. నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలో మరొక ఉపాయంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీకు ఇష్టమైన దేవుడి నామాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.